నరసరావుపేటలో వాగ్దేవి డిగ్రీ కాలేజీకి యూజీసీ అనుమతితో అటానమస్ స్టేటస్ మంజూరైందని కాలేజీ యాజమాన్యం తెలిపారు. పాఠ్యాంశంలో స్వతంత్రంగా మార్పులు చేసుకోగలమని, ప్రస్తుత విద్యా విధానంలో అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల శిక్షణను మెరుగుపరచవచ్చని ప్రిన్సిపల్ కపిలవై రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎన్ఏఏసీ, 12 సంవత్సరాలు అటానమస్ సాధించామని, కోర్సులు అన్ని అటానమస్ కిందకు వస్తాయని తెలియపరుస్తూ వాగ్దేవి డిగ్రీ కళాశాలకి మరి గత సంవత్సరం నాక్ అక్రిడేషన్ రావడం జరిగింది, జాతీయ స్థాయిలో గుర్తింపు. అదేవిధంగా మరి ఈ విద్యా సంవత్సరానికి నిన్న యూజీసీ వాళ్ళు ఢిల్లీ నుంచి మా కళాశాలకి అటానమస్ స్టేటస్ని మరి ప్రకటించడం జరిగింది. ఈ అటానమస్ స్టేటస్ వచ్చినందువల్ల మరి మా కళాశాలలోనే ఉన్నటువంటి డిగ్రీ కోర్సులన్నీ, అలానే పీజీ కోర్సులు, కొత్తగా వచ్చినటువంటి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అన్నీ కూడా అటానమస్లో ఉంటాయి. అదేవిధంగా మరి స్వయం ప్రతిపత్తి, ఒక యూనివర్సిటీకి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో అదేవిధంగా ఇప్పుడు మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి కూడా అలాంటి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మా కాలేజీలో తీసుకుంటున్నటువంటి కరికులం కానీ, అలానే రిజల్ట్ ఓరియంటెడ్ కానీ, మరి జాబ్ ఓరియంటెడ్ కానీ అన్నీ ఏమి చూసినా కూడా 90% అబోవ్ ఉండటం వల్ల మరి మా కాలేజీ పెట్టి అతి తక్కువ కాలంలోనే నాక్ రావటం, అటానమస్ రావటం అనేది మరి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మన వాగ్దేవి డిగ్రీ కాలేజీ ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే, అంటే 2013లో మేము డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. 2023 నాటికి మరి నాక్ గ్రేడ్ ఆల్ ఇండియా లెవెల్ అక్రిడిటేషన్ని పొందడం జరిగింది. అలాగే 2025లో పీజీ కోర్సెస్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు అటానమస్ స్టేటస్ని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి ఇవ్వడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అటానమస్ అనేది ఒక మైలురాయి లాంటిది. ఏ విద్యా సంస్థకైనా అచీవ్మెంట్స్లో హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏమైనా ఉంది అంటే అది అటానమస్ స్టేటస్. దీనివల్ల కాలేజీలో చదివేటువంటి ప్రతి విద్యార్థికి ప్రయోజనం అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీద అటానమస్ అనేటువంటి ముద్ర రావడం జరుగుతుంది. అటానమస్ అంటే స్టూడెంట్స్కి కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని, కరికులంని ఎప్పటికప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ, సిలబస్లో చేంజెస్ చేసుకుంటూ వారికి హయ్యెస్ట్ నాలెడ్జ్ని ఇవ్వటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దీనికి ఈ అటానమస్ హోదా రావడానికి సహకరించినట్టు మా కాలేజీ మేనేజ్మెంట్ అందరికీ కూడా, అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో విద్యార్థినులు సిబ్బందితో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. క్లాసెస్ కూడా మన కాలేజీలో కోర్సులు ఉన్నందుకు సంతోషం. దూరంగా పోయి చదువుకునే కన్నా శ్రావణమాస శుక్రవార వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అసలు ఈరోజు మనము వరలక్ష్మీ వ్రతము ఎందుకు చేసుకుంటాము అని అంటే, సంవత్సరంలో శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ముందు రోజు వచ్చేటువంటి శుక్రవారం రోజున చక్కగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే విద్యార్థులైతే చక్కగా మంచి చదువు వస్తుందని, తద్వారా మంచి ఉద్యోగాన్ని కూడా పొందుతారని మనం నమ్మి మన వాగ్దేవి విద్యా సంస్థల తరఫున మనందరి కోసం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అలాగే మన కాలేజీ తరఫు డైరెక్టర్లందరూ కూడాను మీకోసం వారి యొక్క బిజీ షెడ్యూల్ను కూడా పక్కన పెట్టుకొని మీ అందరి కోసం ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న సందర్భంగా ముందుగానే అడ్వాన్స్డ్గా మన కాలేజీ అటానమస్ అయిపోయింది, అటానమస్గా ప్రకటించడం అనేది జరిగింది.